అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపచ్చేమో కానీ ఏపీలో కూటమి అవినీతిని ఆ సూర్యుడు కూడా ఆపలేడని నిపుణులు చాలా గట్టిగా చెవులు కొరుక్కుంటున్నారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచాలన్న మంచి లక్ష్యంతో ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన పీఎం సూర్యఘర్ స్కీమ్ను తిరుగులేని స్కామ్గా మార్చేస్తున్నారు ఏపీలోని కూటమి పెద్దలు, అధికారులు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సోలార్ ప్యానెళ్లపై అవగాహన పెంచడంతో పాటు వాట్ ఇన్స్టలేషన్ బాధ్యతలని ఈ రంగంలో ఏమాత్రం అవగాహన కానీ అనుభవం కానీ లేని అనామక కంపెనీకి కట్టబెట్టేశారు. ఆ కంపెనీ ద్వారానే సోలార్ బిజినెస్ అదిరిపోవాలని ఉన్నతాధికారులే రాష్ట్ర స్థాయిగా కింది స్థాయి అధికారులకు ఫోన్లు చేసి మరీ ఆదేశిస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ ప్రాజెక్టును భారీ కుంభకోణానికి అనువుగా మార్చేస్తున్నారు ఏపీ పెద్దలు. విద్యుత్ వినియోగంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడంతో పాటు కాలుష్యరహిత ఎనర్జీని ఎంకరేజ్ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ స్కీమ్కు రూపకల్పన చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని నెడ్ క్యాప్ ద్వారా అమలు చేస్తున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీన్ని అమలు చేయడానికి 8,000 కోట్ల రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది. ఇంతటి భారీ ప్రాజెక్టును ఎవరైనా ఎలాంటి కంపెనీకి అప్పచెప్తారు? ఈ రంగంలో తిరుగులేని అనుభవం ఉన్న కంపెనీలకు ఇస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ రంగంతో ఎలాంటి పరిచయం కానీ అనుభవం కానీ లేని కంపెనీని వెతికి పట్టుకుంది. లాటరీ టికెట్లు అమ్ముకుంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ ఈవెంట్లు నిర్వహించే కంపెనీని తీసుకొచ్చి ఈ సోలార్ ప్రాజెక్టును దానికి కట్టబెట్టేస్తున్నారు. ఈ కంపెనీ పేరు ఎల్విన్ ఇండస్ట్రీస్. ఇప్పటి వరకు మెప్మా ద్వారా డ్వాక్రా మహిళలను వినియోగించి ఈ స్కీముపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతను ఎల్విన్ కు కట్టబెడుతున్నారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని అమర్చే బాధ్యత కూడా ఎల్విన్ కే అప్పగించాలని నిర్ణయించారు. ఎల్విన్ ఇండస్ట్రీస్ కి సహకరించాలంటూ నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు నుండి మెప్మా ఎండీకి ఆగస్టు 28న లేఖ వెళ్ళింది. ఆ వెంటనే మెప్మా ఎండీ తేజ్ భరత్ కూడా అన్ని జిల్లాల ప్రాజెక్టు అధికారులకు ఆగస్టు 30న ఈ ఎల్విన్ కంపెనీ ద్వారానే సోలార్ ప్యానెళ్లపై అవగాహన కల్పించడంతో పాటు ఇన్స్టాలేషన్ కు వెళ్లాలని లేఖ రాశారు. మెప్మా డైరెక్టర్ ఆదేశాలతో అన్ని జిల్లాల పీడీలు కూడా ఈ ఎల్విన్ కంపెనీ ద్వారానే ముందుకు వెళ్లాలని డ్వాక్రా మహిళలను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ఈ ఎల్విన్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని, దీంతోనే ముందుకు వెళ్లాలని డ్వాక్రా మహిళలకు ఆదేశాలు ఇవ్వటం కలకలం రేపుతోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇంత పెద్ద బాధ్యతను ఎల్విన్ అనే ఓ చిన్న కంపెనీకి ఎలా కట్టబెట్టారన్నది అనుమానాలకు తావిస్తోంది. ఎల్విన్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే గతంలో మాస్కుల సరఫరా, బల్క్ గా లాటరీ టికెట్ల విక్రయంతో పాటు ఈవెంట్లు నిర్వహించడం, ఆన్లైన్ గేమ్స్ నిర్వహించడంలోనే అనుభవం ఉందని స్పష్టమవుతోంది. ఈ మధ్యనే సోలార్ రూఫ్ టాప్లను అందిస్తామని తెరపైకి తెచ్చింది కంపెనీ. అయితే ఇందులో కంపెనీకి అనుభవం మాత్రం లేదు. ఇలాంటి సంస్థ పట్ల ఇటు నెడ్ క్యాప్ అటు మెప్మా చూపిస్తున్న ప్రేమ అనుమానాస్పదంగా ఉంది. వాస్తవానికి ఈ డీల్ వెనక ఓ కీలకమైన మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, అలానే ఉత్తరాంధ్ర టీడీపీ వ్యవహారాలు నిర్వహించే ఓ కార్పొరేషన్ చైర్మన్, నెడ్ క్యాప్ లోని అవినీతి కమలం, ఇలా ఈ అందరూ కలిసి చక్రం తిప్పారని ఇంధన శాఖలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎల్విన్ అనే కంపెనీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంపానల్ కాకపోయినా అయినట్లు ఈ కంపెనీని ముందు పెట్టి భారీ కుంభకోణానికి స్కెచ్ గీశారు. ఈ స్కామ్ గ్యాంగ్ వెనక ఉన్న ఉన్నతాధికారులపై ఇప్పటికే బోలెడు ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ ఉన్నతాధికారి నెల్లూరు జైలు ఖైదీ శ్రీకాంత్ పేరోల్ ఎపిసోడ్లో జీవో కోసం ఒత్తిడి తెచ్చి అభాసుపాలయ్యారు. ఈయన ఘనత ఇంతే కాదు, ఏపీ జెన్కో డైరెక్టర్ గా తనకు అనుకూలమైన మహిళా అధికారిని నియమించుకునేందుకోసం డైరెక్టర్ల నియామకానికి కావలసిన అర్హతలను మార్చి పారేసిన గనులు కూడా ఈయనే. జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారిని ఏకంగా డైరెక్టర్ గా నియమించి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇన్ని కళలు ఉన్న ఈ కళాకార ఉన్నతాధికారి ఊరికే ఉండడం ఎందుకని ఇప్పుడు స్కామ్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అధికారి కారణంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కుంభకోణానికి అడ్డుకట్ట వేసి ఈయన అక్రమాలకు చెక్ చెబుతుందా, లేక చూసి చూడనట్లుగా వదిలేస్తారా అన్నది చూడాలి. మెప్మా మిషన్ డైరెక్టర్ నంబూరి తేజ్ భరత్, సీఎంఓలో ఉండే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కలిసి 150 కోట్ల విలువ చేసే కుంభకోణానికి తెరతీశారని అధికార వర్గాల్లోనే ప్రచారం జరుగుతోందని సమాచారం. ఇద్దరూ కలిసి పీఎం సూర్యఘర్ స్కీమ్ ను అడ్డు పెట్టుకుని భారీ స్కామ్ కు డిజైన్ చేశారట. మెప్మా మిషన్ డైరెక్టర్ హోదాలో నంబూరి తేజ్ భరత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఫోన్లు చేసి ఎల్విన్ కంపెనీకి బాధ్యతలు ఇవ్వాలని ఆదేశించారట. కొందరు ఎమ్మెల్యేలు సహకరించకపోవడంతో సీఎంఓలో చక్రం తిప్పి ఏకంగా బహిరంగ లేఖనే విడుదల చేశారట.
అందులో స్పష్టంగా ఎల్విన్ కంపెనీయే అందరికీ అవగాహన కల్పిస్తుందని, ఇన్స్టలేషన్ కూడా ఈ కంపెనీ ద్వారానే చేసుకోవాలని చెప్పడమే కాకుండా దానికి అనుగుణంగా రాత్రికి రాత్రే జీవో కూడా విడుదల చేసేశారంటే ఈ పెద్దలు ఎంత స్మార్ట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 65కు పైగా నియోజకవర్గాలకు నంబూరి తేజ్ భరత్ ఫోన్ చేసి ఎల్విన్ కంపెనీ ద్వారా మాత్రమే సోలార్ పనులు జరగాలని హుకుం జారీ చేశారని అంటున్నారు. ఎల్విన్ కంపెనీ ప్రతినిధులకు ఏకంగా సీఎంఓ కార్యాలయ స్టిక్కర్లు కూడా వేయించి ఇచ్చారట. ఒకటి కాదు, కూటమి ప్రభుత్వంలో చాలా చిత్ర విచిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. దీనిపై మరి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.